కర్ణాటక స్టైల్ బిసిబెలేబాతు హోటల్ స్టైల్లో టేస్ట్కి మన ఇంట్లో టేస్ట్కి ఎట్లా వస్తుందంటే ఒక సీక్రెట్ ఉందండి. అదే అండి ఇది బెల్లం, కొద్దిగా బెల్లం వేయాలి. బెల్లం వేస్తే అది టేస్టే వేరే లెవెల్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీ ఏమి అంటే అదే అండి కర్ణాటక స్టైల్ బిసిబెలేబాతు. చేసేద్దాం, చూసేద్దాం రండి. ఇప్పుడు బిసిబెలేబాతుకి చేసేకి కందిపప్పు తీసుకుంటున్నా నేను. ఇది పెద్ద గ్లాసు, నేను మామూలు రైస్ పెడతాను కదా ఆ గ్లాస్లో హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను కందిపప్పు. అర్ధ గ్లాసు కందిపప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు ముక్కాల గ్లాసు బియ్యం అండి, ముక్కాల గ్లాసు బియ్యము వేసేసి దీన్ని బాగా కడిగేసి స్టవ్ మీద పెట్టేద్దాము. మా ఫ్రెండ్ కామెంట్లో అడిగినారు బిసిబెలేబాతు చేసి చూపి రాజీ అనేసి. ఈరోజు టైం వచ్చింది. ఇప్పుడు ముక్కాల గ్లాసు బియ్యము, అర్ధ గ్లాసు కందిపప్పు కదా, మొత్తం కలిపి 1.5 గ్లాసు అయింది. ఈ గ్లాసు 1.5 అయింది. దీనికి నేను 3.5 గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నాను. మళ్ళీ కూడా నీళ్ళు చూసి వేసుకోవచ్చు, వేడి నీళ్ళు కాంచి. 1 2 3 ఇంకొక కొద్దిగా అర్ధ గ్లాసుకి నువ్వు తక్కువ వేస్తాను, లేదంటే బుస్సును వచ్చేస్తుంది ఆ కుక్కర్లో. ఇప్పుడు కుక్కర్ పెట్టేద్దాము. ఇప్పుడు ఇది విజిల్ వచ్చేపాటికి మన తరకారీ అంతా రెడీ చేసి పెట్టుకునేద్దాము. ఈరోజు నాగల చవితి అండి. నేను పొద్దున్న 4కే లేసినాను, గుడికి పోయి వచ్చేళ్ళకి లేట్ అయిపోయింది. కాబట్టి పాప కట్ చేసి పెట్టేసింది తరకారీ అంతా. ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్, బీన్స్, నూకలు, ఇది నూకల గడ్డ, ఈ బఠానీ, క్యాప్సికమ్, ఇవి 5 ఇంగ్రీడియంట్స్ బిసిబెలేబాతుకి. ఇంకా మనము బీట్రూట్ వేసుకోవచ్చును, ఉర్లగడ్డ వేసుకోవచ్చును. కాకపోతే నేను వేస్తలేదు, కలర్ చేంజ్ అవుతుంది. బీట్రూట్ వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. మా పాప కలర్ చూసి తినే పాప, ఏం చేద్దాం, అందుకే కాబట్టి ఇవే వేస్తున్నాను. ఈ క్యారెట్ ఇట్లా సన్నగానే కట్ చేసుకోవాలి. సన్నగా అంటే మరీ సన్నగా కాదు, కనిపించాలి తరకారీ. బిసిబెలేబాతులో మెయిన్ బియ్యము పప్పు కన్నా తరకారీనే ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి నేను తరకారీ ఈరోజు మామూలుగా పలావుకి అయితే నేను సన్నగా కట్ చేస్తాను. ఈరోజు బిసిబెలేబాతుకి నేను పెద్దగానే వేస్తున్నాను, ఈజీగా అయిపోతుంది. మీరు డైరెక్ట్గా అంతా కుక్కర్కి ఒకే పరి తరకారీ మసాలా అంతా వేసేసి ఒకేసారి తిరుగుబాతు పెట్టేసి కుక్కర్ మూతేసేసిన అయిపోతుంది. కాకపోతే అది టేస్ట్ వేరే లాగుంటుంది, ఈ టేస్ట్ వేరే లాగుంటుంది. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఆ మెజర్మెంట్ కూడా నేను చేసి చూపిస్తాను. బిసిబెలేబాతుకి చింతపండు నేను ఇక్కడ కొద్దిగా తీసుకుంటున్నాను. చిన్న నెల్లికాయ అంత సైజు చింతపండు, ఇది నానబెట్టుకునేద్దాము. నానితే బాగా వస్తుంది గుజ్జు, అందుకే. ఇప్పుడు చింతపండు కప్పులో వేసేసి నీళ్ళు పోసేద్దాం. వేడి నీళ్ళు పోస్తాను బాగా నానుతుందనేసి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఎర్రగడ్డ కట్ చేసుకుందాము. బిసిబెలేబాతు మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికి ఒక స్టోరీ ఉందండి. ఫస్ట్ నేను బెంగళూరుకి పెళ్ళి వచ్చినాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానా. వాళ్ళ ఇంటికి వెళ్తే తరకారీలు అన్నీ ఉన్నాయి. దాన్ని మిక్స్ చేసి వాళ్ళు టిఫిన్ చేయి రాజీ అనేసి తెచ్చిచ్చినారు. వాళ్ళు తెచ్చిస్తే ఏంది ఇది కలిపేస్తున్నారు, సాంబార్ పోసి ఏంది కలిపేస్తున్నారు, నేను కలుపుకోలేనా ఏమి అనుకుంటే, ఏం వే టిఫిన్ అన్నావు లంచ్ ఇస్తా అన్నావు అంటే, వే రాజీ అది సాంబార్ అన్నం కాదు బిసిబెలేబాతు అండ్రి. నేను ఫస్ట్ టైం అనుకున్నాను మనం కలుపుకునేది కూడా చేతరాదేమో కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనుకున్నాను. చూసేది బిసిబెలేబాతు అండి. మళ్ళీ అడిగినాను ఎట్లా చేయాలి అనేసి. మళ్ళీ వాళ్ళు చెప్పిన మెథడు వాళ్ళు ఒకలాగా చెప్పినారు, నేను ట్రై చేసిన కానీ నాకైతే ఆ టేస్ట్ రానే లేదు. మళ్ళీ నేనే ఆలోచించి ఆస్వాదిస్తా తిని నేనే ట్రై చేస్తున్నాను, నేనే నేర్చుకున్నాను. బిసిబెలేబాతు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు బిసిబెలేబాతు హోటల్ స్టైల్లో నేను చేసేయగలుగుతాను. ఇప్పుడు ఇట్లా కోసుకుంటున్నానండి, రెండుగా వేసేసి మాటల్లో పడి చెప్పడం మర్చిపోయినాను. ఇట్లా చూడు, దీని కోసి చూపిస్తాను మీకు. ఇట్లా వేసేసి ఇట్లా సన్నగా రెండుగా వేసేసి కోసుకుంటున్నాను. తరకారీ కూడా మనం ఈ షేప్లోనే కట్ చేసుకున్నాం కదా, కాబట్టి ఆనియన్ కూడా ఈ షేప్లోనే కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి. టమాటాలు అండి, మీడియం సైజు 2 టమాటాలు వాడుతున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు దీన్ని కట్ చేసి పెట్టుకునేద్దాము. రెండుగా ఇట్లా వేసేద్దాము, ఇట్లా కట్ చేసుకునేద్దాము. బిసిబెలేబాతు చాలా ఈజీ అండి. పప్పు బియ్యం పెట్టేసినామంటే తరకారీ కట్ చేసినామా, తిరుగుబాతు పెట్టినామా, వేసినామా, కలిపినామా, ఎత్తినామా అయిపోయిందండి. బిసిబెలేబాతు చాలా ఈజీ.
నాకు అన్ని వంటల్లో ఈజీ వంట ఏదంటే నాకు బిసిబెల్లబాత్ ఈజీ, అంటే టేస్ట్ బాగుంటుంది, బిన్నీనే అయిపోతుంది. ఇక్కడ నేను 5 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, మాకు ఇష్టము నేను వేస్తున్నాను, మీరు వేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని 2గా కట్ చేసి ఇట్లా 4 పీసులు, ఒక పచ్చిమిరపకాయని 4 పీసులు వేస్తున్నాను. కావాలంటే మనము పొడువుగా అయినా ఇట్లా కూడా వేసుకోవచ్చు, మీకోసం నేను పొడువుగా వేస్తున్నాను. ఈరోజు అందరూ వచ్చేయండి మా ఇంటికి, టిఫిన్ నేను బిసిబెల్లబాత్ పెడతాను. ఇప్పుడు తిరగబాతుకు పెట్టుకునేస్తాము. ఇది ఏమో పొంగుతుంది, అందుకే నేను సిమ్లో పెట్టేసినాను. పప్పు మీరు 5 విజిల్లు కానీ 6 విజిల్లు కానీ ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది బిసిబెల్లబాత్, అంత ఎక్కువను వస్తుంది. పప్పు బియ్యం ఉడికి మెత్తగా ఉడికిందంటే క్వాంటిటీ కూడా జాస్తి వస్తుంది. కాబట్టి నేను విజిల్ పెడతానే ఉన్నాను. ఈ పక్క పెట్టేస్తున్నాను నేను కుక్కరు, ఈ పక్క నేను తిరగబాతుకు పెట్టాలి కాబట్టి ఈ పక్క ఆన్ చేసేద్దాం. ఈ స్టవ్ ఆఫ్ చేసేది వద్దు, అట్లే పెట్టేద్దాం. మన ఛానల్ ఫేమస్ అయిందే ఫాస్ట్గా చేయాలని కదా, కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేయలేదు, సింపుల్గా పెట్టేసి పాత్ర పెట్టేసినాను. ఇప్పుడు ఎక్కువలో పెడదాము. కుక్కరు ఇంకా ఒక విజిల్ రానియండి, మెత్తగా అవ్వాలి. 5 విజిల్ పెడుతున్నా నేను ఇక్కడ, ఇంకా ఒక విజిల్ రాని. ఇప్పుడు కరివేపాకు తెచ్చేస్తాను. ఆపేస్తున్నాను. ఇక్కడ నేను 6 విజిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు కరివేపాకు పక్కలో పెట్టుకునేద్దాం. ఊర్లో మా ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉంది, నేను శనివారం ఊరికి పోయినాను, మా అత్తమ్మ కోసం పంపించినారు. పాత్ర వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. తరకారీ అంతే వేయించాలి కదా, దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎర్రగడ్డ 3 వేసేస్తున్నాను. వేసుకుందాము. ఇది వేగేంత వరకు మన చేతులు ఖాళీ ఉంది కదండి, కాబట్టి క్యాప్సికమ్ కట్ చేసుకుందాం. క్యాప్సికమ్ కూడా చాలా మంచిది హెల్త్కి. నేను ఇక్కడ సన్నగా కోసేసి దీన్ని కొంచెం మీడియం పీసులుగా వేస్తున్నాను, కనిపిస్తేనే బాగుంటుంది క్యాప్సికమ్. ఇప్పుడు ఎర్రగడ్డ వేయిపోయింది. టమోటా, ఎర్రగడ్డ ఎక్కువగా వేయించకండి, అదే మన చికెన్కి మటన్కి వేయించుతాం కదా బ్రౌన్ కలర్, అట్లా వేయించకూడదు, అర్థం వేగితే చాలు ఎర్రగడ్డ. మీ ఇంట్లో పిల్లలు వాళ్ళు తినకుండా ఉంటారు కదా క్యాప్సికమ్, అలాంటి వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా వేసి ఉడికేటప్పుడు బిసిబెల్లబాత్ అంతా అయిపోయినాక లాస్ట్ ఇంకొక 10 నిమిషాలు దించుతామన్నగా దాన్ని వేసి ఉడకపెట్టి దించేయండి. ఏ తరకారీ అయినా హాఫ్ బాయిల్ చేసుకునే తినాలి, హెల్త్కి చాలా మంచిది. దీన్ని బాగా కలుపుకున్నాం కదా, ఇందులో పసుపు వేద్దాం. మన వంటలకి రంగు ఇచ్చేదే ఈ పసుపే, కాబట్టి పసుపు వేయాలి. దానికి సరిపోయినంత కల్లుప్పు వేస్తున్నాను, చూడండి కల్లుప్పు. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు దీంతోనే తరకారీ బీన్స్ నూకలు వేస్తే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. క్యారెట్, బఠానీను వేయలేదండి, బఠానీ పచ్చి బఠానీ కదా, బిర్యానీ ఉడికిపోతుంది కాబట్టి ఇంకొంతసేపు తర్వాత వేస్తాను. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. దీన్ని కాసించేపు వదిలేద్దాము, ఎక్కడిదక్కడ పట్టుకోవాలి కదా మసాలా, కాబట్టి మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఆ లోపల మనం ఏం చేసుకోవాలి, కొత్తిమీర బాగా కడిగేసి కట్ చేసి పెట్టుకునేద్దాం పక్కన. ఇప్పుడు సన్నగా కట్ చేస్తున్నానండి కొత్తిమీర నేను ఇక్కడ. ఇప్పుడు కలుపుకునేద్దాము. మూత పెట్టేసి దీనికి కావాల్సిన బిసిబెల్లబాత్ పౌడర్ ఎత్తుకుందాం. ఎంటీఆర్ బిసిబెల్లబాత్ పౌడర్ 100 గ్రాముల ప్యాకెట్ తెస్తే చూడండి 100 గ్రాములు ఉంది ఇక్కడ, చూసారా 100 గ్రాములు. మాకు కరెక్ట్గా 2 సార్లు వస్తుంది. నేను ఎక్కువ పౌడర్ వేస్తాను, పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తుంటే బయట వస్తుంది స్మెల్, అట్లా వస్తుంది. హీరోలో వచ్చి నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని, మసాలాలో వచ్చి నేను ఎంటీఆర్ ఫ్యాన్ని. ఎంటీఆర్ బిసిబెల్లబాత్, ఎంటీఆర్ పులేగ్రో, ఎంటీఆర్
వాంగీబాత్ అన్నీ ఎంటీఆరే వాడతాను నేను, కాబట్టి నాకు ఇష్టం ఎంటీఆర్ పౌడర్లు అంటే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు దీన్ని కలుపుకునేద్దాం. అయిపోయింది, ఇది వేగిపోయింది. ఇప్పుడు దీనికి బిసిబలేబాత్ పౌడర్ వేసేస్తున్నాను. అంటే నేను వేసే క్వాంటిటీకి నేను 50 గ్రాములు బిసిబలేబాత్ పౌడర్ వేస్తున్నాను. చూడండి, ఇది వేసేద్దాము. చూసి వేసుకోవచ్చు, మీకు ఎక్కువ అనిపిస్తే కావాలంటే తగ్గించుకోవచ్చును. నేను ఇక్కడైతే వేసేస్తున్నాను. మాకు ఎక్కువ వేస్తేనే మాకు ఇష్టం. మాకి కాదు, మనకి. మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మనకి. చూడండి, కారపొడి 1/2 స్పూన్ వేస్తున్నాను. 1/2 స్పూను కారపొడి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ గ్లాస్తోనే చూడండి 3 గ్లాసులు వేస్తున్నాను. ఎందుకంటే తరకారీ ఉడకాలి కదా, కాబట్టి 3 గ్లాసులు. మళ్ళీ కూడా వాటర్ పడుతుంది, చూసుకొని మళ్ళీ వేడి నీళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టేద్దాము. ఉడుకుతుంది బాగా. హై ఫ్లేమ్లో పెట్టేసినాను స్టవ్. ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు డిస్టర్బ్ చేసేట్లు లేదు, అది ఉడుకుతా ఉంటుంది. ఆ లోపల మనం ఇవంతా క్లీన్ చేసుకునేద్దాం. ఇది ఇప్పుడు ఎంతవరకు అని చూద్దాము. ఇది ఇంకా ఉడికేకి ఇంకా 5 నిమిషాలు పడుతుందండి. 5 నిమిషాలు టైం కూడా నేను వేస్ట్ చేయదలుచుకోలేదు, నేను మీతో మాట్లాడాలి. ఇప్పుడు దీన్ని పెట్టేద్దాం. ఇప్పుడు దీని పైకి ఎక్కేద్దాం. నాకు వంట చేసేటప్పుడు ఇలా కూర్చొని మాట్లాడాలంటే ఇష్టం. ఇప్పుడు నేను మీకు కూడా చెప్పాలనుకుంటున్నానండి. అందరూ ఏమంటారు, బెంగళూరు అంటే. మేము విలేజ్ ఇంకానే వచ్చినాము. ఇక్కడ వచ్చినాం కాబట్టి ఊరికి పోతే ఏమమ్మా మీకు బెంగళూరులో ఉన్నారులే, అంతా బాగానే ఉంటుంది అంటారు. బెంగళూరులో పడే తిప్పలు ఎవరికీ తెలియదు. బెంగళూరులో కూడా ఇంట్లో కూర్చుంటే ఏది జరగదండి, పండుగ పోతేనే జరుగుతుంది. మామ పనికి పోవాలి, మేము పాపను చదివేసుకోవాలి, చాలా ఖర్చులు ఉంటాయి. అంటే ఊర్లో అంటే ఇప్పుడు పక్కల్లో ఉండేవాళ్ళు, పైరు చేసేవాళ్ళు ఒకరోజు ఒక టమాటా, ఒకరోజు వంకాయ ఇట్లా ఇచ్చినా గడిచిపోతుంది పూట. ఇక్కడ అట్లా కాదు కదా, మనకి ఎవరు ఏమి ఇచ్చేవాళ్ళు ఉండరు. మనమే కష్టపడి పప్పుని ఇంకా ఉప్పుని ఇంకా కొనుక్కొచ్చుకునేవే కదా. కాబట్టి అందరూ పనులకు పోవాలి. నేను పనికి పోతాను. ఏం పని అని అడుగుతారా? సేమ్ ఇదే పని అండి, కుకింగ్ పని. కాబట్టి నాకు వంట అంటే ఈజీ. వంట పనికే వెళ్తాను నేను కూడా. నేను పొద్దున్న 8కి పోయినానంటే మధ్యాహ్నం 1 గంటకి ఇంటికి వస్తానండి. ఇంట్లో ఆయలకి పని అంతా చేసేసి వెళ్ళిపోయినానంటే 1 గంట అవుతుంది నేను ఇంటికి వచ్చే లోపల. మళ్ళీ వచ్చి ఇంట్లో క్లీన్ చేసుకొని వంట అంటే నాకు చాలా ఈజీ అండి. ఇంట్లో పనినే నాకు కష్టం అనిపిస్తుంది, వంట పని నేను ఈజీగా చేసేస్తాను. ఇప్పుడు నా వీడియోస్ చూసినారంటే ఈజీ అనిపిస్తుంది మీకు. వంట చేసేవాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు చదువుకునేకి హాస్టల్లో వచ్చి ఉంటారు కదా కొంతమంది పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. పీజీలో వంటలు బాగుండవండి. పీజీలో వాళ్ళు ఒకటే, ఈరోజు పప్పు అంటే రేపు పప్పే, మన్నాడు పప్పే, రోజు పప్పే. ఆ పప్పులోనే తరకారీ వేస్తే సాంబారు, పప్పు తప్పిస్తే ఏమీ ఉండదు. పీజీ అంటే ఒకే ఫుడ్ తిని తిని బోర్ కొడుతుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, తనిగా రూమ్ తీసుకొని బ్యాచిలర్లుగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు నా ఛానల్ కానీ ఫాలో అయినారంటే మీకు ఈజీ మెథడ్లో చెప్తాను. వంటను టేస్టీగా ఉంటుంది, క్వాలిటీను తగ్గదు, టేస్టును తగ్గదు, టైమును తగ్గదు. తక్కువ టైంలోనే నా వంటలు అయ్యేట్లు మీకు చూపిస్తున్నాను. దయచేసి నా వంటను ఫాలో అవ్వండి, మీకైతే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి. ఎందులో రాజీ పడదండి, మీరు ఎందులోనూ రాజీ పడకండి. ఇప్పుడు దీన్ని చూసేస్తామండి. ఇది ఎంతవరకు వచ్చింది, ఇట్లా కూర్చొనే చేస్తున్నాను చూడండి. ఇట్లా పొద్దున్న టైంలో ఇట్లా కూర్చొని ఇంత ఫ్రీగా చేసే మీరు ఎక్కడైనా చూసినారా? ఈ తింగర్ది చేస్తా ఉంది చూడండి. ఇప్పుడు చూసేద్దాం. దీంతో ఉర్లగడ్డ కానీ వేసుకోవచ్చును, కాకపోతే ఉర్లగడ్డ వేస్తే అంటంటు వస్తుంది. ఇది ముందే బంకడుగా కొంచెం గంజిగా వస్తుంది. ఆ ఉర్లగడ్డ వేస్తే ఇంకా అంటంటు వస్తుంది. మా ఇంట్లో ఇష్టపడరు కాబట్టి నేను వేయలేదు. ఉడికిపోయి వచ్చింది. ఇప్పుడు అర్ధం ఉడికిందండి. బఠానీ వేస్తున్నాను. మీకు ఎంత కావాలో. నేను ఈరోజు నాగల చవితి కదా, మా పువ్వు పడిపోయేట్లుంది, పువ్వు తీసేస్తానండి. నాగల చవితికి దారం కట్టుకొని వచ్చి, నాగల చవితి అనేసి దారం కట్టుకున్నాను. ఇదేమో రాలిపోతుంది. ఇది కానీ పడింది చూసేసినారనుకో, మా ఇంట్లో మా అమ్మ భరతనాట్యం ఆడతాడు, నా కూతురు తైతక్క ఆడుతుంది. ఇప్పుడు బఠానీ వేద్దాం. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మా ఇంట్లో బఠానీ ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఫుల్ వేసేస్తున్నాను. చూడండి నేను ఎంత బాగా పొద్దున్న ఆరాంగా కూర్చొని టైం ఉన్నట్టుగా చేస్తున్నాను. చింతపండు కలుపుకునేద్దాము. దాన్ని చింతపండు వేయాలి, కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ పులుపు వేయకూడదు, కొద్దిగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేద్దాం, చేయగడుకునేద్దాం. ఇట్లా కూర్చొని ఆరాంగా మీలో ఎంతమంది చేస్తారు? రాజీ చేస్తాను చూడండి. ఇప్పుడు
దీన్ని ఒకసారి కలబెట్టుకునేద్దాం. ఇప్పుడు ఇక్కడ కుక్కర్ అయిపోయింది కదా, ఈ కుక్కర్ తీసి ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఎంతవరకు ఏమే బాగా ఉడికిపోయి ఉంటుంది నాకు తెలిసి, అంబిలి అయిపోయింది. అయిందండి అంబిలి. ఇప్పుడు ఇదే గట్టితోనే చూడండి పప్పు అంతా కింద ఉండిపోయింది, బాగా మిక్స్ అయిందండి. పప్పు అన్నము అంతా ఇట్లా మెత్తగా అవ్వాలి, బియ్యము అన్నము కనిపించకూడదు, ఇదంతా మిక్స్ అయిపోవాలి అంబిల్లాగా. కాబట్టి ఇట్లా చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వేసేద్దాము. నీళ్ళు ఇంకా కూడా పెట్టిండొచ్చు, నా కుక్కర్ పొంగిపోతుందని నేను తక్కువ పెట్టినాను. దీంతో వేసేసి ఇక్కడ నేను వేడి నీళ్ళు కాంచి పెట్టుకొని ఉన్నాను, ఆ నీళ్ళే వేస్తున్నాను. కలుపుకునేద్దాం. చాలామంది బిసిబెల్లాబాత్ పౌడరు ఈ రేటర్ వేసి తక్కువ వేస్తారు, తక్కువ వేసి ఇట్లా కలరు రాదు, టేస్టు రాదు. కాబట్టి ఎంత వేయాలో అంతే వేయాలి, ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు. ఇప్పుడు చింతపండు కలుపుకొని చింతపండు గుజ్జు కూడా పోసేద్దాము. ఇప్పుడు క్యాప్సికమ్ వేసేద్దాం. చూడండి చూసే బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది. చూడండి ఇది గట్టిగా అయిపోయింది, అంటే ఇప్పుడు తినేకే సరే. మధ్యాహ్నం పిల్లలకి లంచ్ బాక్స్ కట్టినామంటే అది ఇంకా గట్టిగా అయిపోతుంది. కాబట్టి నేను ఇంకా వాటర్ వేసుకుంటున్నాను. బిసిబెల్లాబాత్ అంతా తెల్లగా ఉండాలి, అంటే పల్స్గా ఉండాలి, గట్టిగా ఉంటే బాగుండదు. అయిపోయిందండి బిసిబెల్లాబాత్ రెడీ. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేయాలి, నెయ్యి వేస్తేనే టేస్ట్ వేరే లెవెల్. దీన్ని కలిపేద్దాం. సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకుందాం. 5 నిమిషాలు. హోటల్ స్టైల్లో టేస్ట్కి మన ఇంట్లో టేస్ట్కి ఎట్లా వస్తుందంటే, ఆ స్టైల్ మనకి రావాలంటే ఒక సీక్రెట్ ఉందండి. అదే అండి ఇది బెల్లం. కొద్దిగా బెల్లం వేయాలి, బెల్లం వేస్తే అది టేస్టే వేరే లెవెల్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా బెల్లం, దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం. చూడండి చూడడానికి ఎంత బాగుందో, కలర్ఫుల్గా బాగుంది కదా. నేను వేసిన తరకారీ తక్కువ అయిపోయింది, అది ఇంకా వేయచ్చు తరకారీ. నేను సరిపోతుంది అనుకున్నాను ఫస్ట్ టైం, ఏం కాదు. కొత్తిమీర ముందుగా ఇంగు వేసుకోవాలండి, ఇంగు కొద్దిగా వేసుకునేద్దాము. ఎక్కువ లేదు, కొద్దిగా మనం సాంబార్కి వేసుకున్నట్లు. ఇప్పుడు దీన్ని కలిపేద్దాం. లాస్ట్ టచ్అప్ ఇద్దామండి కొత్తిమీరని. చూడండి కొత్తిమీర వేసేస్తాం. నేను కొత్తిమీర బాగా వాడతానండి. ఇక్కడ మా ఇంట్లో కూడా కంప్లైంట్లు ఇస్తారు ఎక్కువ వాడేస్తాననేసి. అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. స్టవ్ ఆఫ్ చేసే టైం కూడా వచ్చేసింది, స్టవ్ ఆపేద్దాం. అయి చూడండి, ఏనండి ఈరోజు వచ్చి అడుగుతాను నువ్వు. ఓహో వాసన పట్టేసావా? చూడండి వాసన వచ్చేందుకు నా కూతురు అయిందా టిఫిన్ అని వస్తుంది. వాళ్ళకి తెలియదు కదా ఇది ఎలా ఉంటుంది అనేసి. ఫస్ట్ టైము చేసి పెట్టినామంటే టేస్ట్ కనుక్కుంటారు. నెక్స్ట్ టైం మమ్మీ ఎప్పుడు చేస్తున్నావు అదే బిసిబెల్లాబాత్ అని అడుగుతారు. చూడండి నా కూతురు వాసన పట్టుకొని వచ్చేసింది అయిపోయింది అనేసి. ఇప్పుడు పాపకి వేసి ఇచ్చేద్దాం ప్లేట్కి. 3 పూట్ల పెట్టినా తింటుంది నా కూతురు అయితే. బిసిబెల్లాబాత్ 3 పూట్ల పెట్టి మరుసటి రోజు బిసిబెల్లాబాత్ చేసినా తింటుంది, ఆమెకు అంత ఇష్టము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినాం కదా, పాపకి వేసి ఇచ్చేద్దాం. ప్రతి ఒక్క ఫుడ్కి ఒక కాంబినేషన్ ఉంటుంది కదండి, దీనికి కాంబినేషన్ ఏమో తెలుసా? చూపిస్తాను చూడండి. ఇదే అండి కారా బూందీ. కన్నడలో కారా బూందీ అంటారండి, మన పక్క వచ్చి కారాస్ అంటారు. కర్ణాటక సైడ్ మాత్రం కారా బూందీ అంటారు. ఇప్పుడు దీన్ని ఇలా వేసేయాలి, అంటే మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇది కవరే బిడ్డ పెట్టుకుని వేస్తుంది కూతురు. చూసారు కదండి కర్ణాటక స్టైల్ బిసిబెల్లాబాత్. మా ఫ్రెండ్ ఇప్పుడు ఒక వారంగా అడుగుతా అంటే ఈరోజు చేస్తున్నాను. ఇప్పుడు ఇదే లాగానే ఇది డయట్కు అవుతుందండి. దీంతో మిల్లెట్స్, అదాన్ని నవని అంటారు కర్ణాటకలో, అక్కడ వచ్చి మిల్లెట్స్ అంటారు.
అది వేసుకొని చేసుకుంటే డయట్ ఫుడ్ అండి. తరకారీ ఎక్కువ డయట్లో ఉన్నప్పుడు తరకారీ ఎక్కువ తింటారు కదా, ఆ సమయంలో అది వేసుకొని చేసుకున్నామంటే అట్లా ఫుడ్ అయినట్లయితే మన పొట్ట నిండుతుంది, డయట్లోనూ ఉంటాము. కాబట్టి అట్లా చేయండి. దాన్ని నెక్స్ట్ టైం నేను చేసి చూపిస్తాను. ఆ రెసిపీ కూడా చూసారు కదా, ఈజీగా బిసిబెల్లబాత్ చేసినాను. ఇలాంటి రెసిపీలు మరెన్నో ఉన్నాయి ఫాస్ట్గా చేసేవి. వీడియో నచ్చితే గన లైక్ చేయండి, దాని పైనే సబ్స్క్రైబర్ బటన్ ఉంది, క్లిక్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి, నేను సరి చేసుకుంటాను. ఇలాంటి ఫాస్ట్ రెసిపీ మరొకటి ఉంది, చూడండి.